తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు సఫలమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఆర్టీసీ సమ్మె వాయిదాకు సంబంధించి చర్చలు సఫలమైనట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మంత్రి పొన్నం ప్రభాకర్ తో నిర్వహించినటువంటి చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె కూడా వాయిదా పడిందని చెప్పవచ్చు. ప్రధానమైనటువంటి డిమాండ్లు 23 డిమాండ్లతో ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 4 గంటలుగా కొనసాగినటువంటి చర్చలైతే ఫలించాయని చెప్పవచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏదైతే వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. దాంతో పాటు 3 ఐఏఎస్ అధికారులతో కలిసి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వారి డిమాండ్లలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. సో ప్రభుత్వంలో విలీనం అనే అంశాన్ని త్వరలోనే కొలిక్కి తీసుకువస్తాము. దాని సాధ్యాసాధ్యాలు, జీతాలు ఇచ్చే వ్యవహారాలు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దాదాపు ఒక 2-3 నెలల్లో దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా ఉంటుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు నేతృత్వంలో దాదాపు 5 ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న, దాంతో పాటు ఎంప్లాయీస్ యూనిట్ కి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలు థామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజు, ఇలా కీలకంగా ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలందరూ కూడా హాజరై సో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా కొంత సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఏదైతే 23 డిమాండ్లలో ప్రధానంగా ఉన్నటువంటి 3-4 డిమాండ్లు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ కూడా ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. సో కాసేపట్లో జేఏసీ నేతలు దీని మీద అధికారికంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె తెలంగాణలో వాయిదా పడింది. సో ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి నుంచి జరగనున్నటువంటి సమ్మెకు మాత్రం ఇక వెళ్ళబోమని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కి అయితే తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. సో దీని మీద మాత్రం కాసేపట్లో అధికారికంగా ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.